ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము: దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దుష్టుల మధ్య, పాపుల మధ్య కూర్చుని వారి ఆలోచన చొప్పున మీరు నడువక, మన తండ్రి అయిన యెహోవా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని ఆదేశములను పాటించి నడుచుకొనుడి అని. ప్రజలారా, మన దేవుడు వాక్య రూపంలో మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. మన జీవన విధానమునకు అనగా పరిశుద్ధముగా ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి అనే వాటికే కాకుండా అనేక అంశములను గూర్చి మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి దయచేసెను. ప్రజలారా, దుష్టుల మధ్యన మీరు నిలువకుడి, వారి యొక్క ఆలోచన విధంగా మీరు నడువకుడి. మనము దేవుని బిడ్డలము, దేవుని చిత్తానుసారంగా ఆయన ఆలోచన చొప్పున మనము నడుచుకోవాలి తప్ప దుష్టుల ఆలోచనల మీద కాదు. వారి యొక్క కార్యములు బహు చెడ్డవి, ఎంతో భయంకరమైనవి. వాటిని ముందుగానే దేవుడిచ్చిన జ్ఞానంతో మీరు వాటిని గ్రహించి విసర్జించుడి. వారితో పొత్తు చేయకుడి. వారు అబద్ధములు చెప్పుదురు, కొండెములు చెప్పుదురు, దూషింతురు. మనము ఒకరి ప్రాణము తీయుదుము రమ్ము, వారిని దోచుకుందుము రమ్ము. వారు మిమ్మను పిలిచినప్పుడు వారితో పోకుడి. మీ కాలును వెనుకకు మళ్లించుడి. నాశనమునకు దారితీసే ఆలోచనలు, మిమ్మల్ని గోతిలో పడవేసే ఆలోచనలు వారు మీకు చెప్పుదురు. వాటిని మీరు ఒప్పక ఆ స్థలము నుండి మీరు వెళ్ళిపోవుడి. అలాగుననే పాపుల మార్గంలో నిలువకొడి. ఆ మార్గము మరణ మార్గము. ఆ మార్గమున పోవువారు తప్పక నశింతురు. ప్రజలారా, తిమ్నాతు అనే ఊరి మార్గము పాపపు జీవితము కలిగినది. అందులో ప్రవేశించి సంసోను ఏ విధముగా తన జీవితమును నాశనము చేసుకునేను చూశాము కదా. అట్టి మార్గముల తట్టు మీ చూపు ఉంచక దూరంగా మీరు పారిపోవుడి. అపహాసకులు కూర్చుండి ఎల్లప్పుడూ ఇతరులను అపహసిస్తూ ఉంటారు. వారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ ఉంటారు. అట్టివారు కూర్చున్న చోట మీరు కూర్చుండక మన తండ్రి యొక్క ఆజ్ఞలు అనుసారముగా నడుచుకొనుడి. అవి మనకు జ్ఞానమును బోధించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, బుద్ధిహీనులమై దుష్టులతో, పాపులతో, అపహాసకులతో మేము సాంగత్యము చేయక చెడ్డ స్నేహములను మాని మా త్రోవలను సరాలము చేసుకునుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, మీ ధర్మశాస్త్రమును ధ్యానించి ఏది మంచి ఏది చెడు అని గ్రహించే జ్ఞానమును సంపాదించుకొని ఆ ప్రకారముగా చెడు మార్గములను విసర్జించి మంచి మార్గములలో మా పాదములను నిలుపుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.